the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి కేరళ రాష్ట్రం ఈరోజు మరొకసారి ఒక ప్రత్యేక అంశంతో వార్తల్లోకి వచ్చింది. ప్రత్యేక అంశం అంటున్నాను. కనీసం ఒక వారాన్ని గనక మీరు పరిశీలిస్తే ఒక వారంలో 4 నుండి 5 సార్లు కేరళ రాష్ట్రం వార్తల్లోకి వస్తుంది. అది కూడా ప్రత్యేక అంశాలతో వార్తల్లోకి వస్తుంది. ప్రత్యేక అంశం, సూపర్లేటివ్ టాపిక్. ఉదాహరణకి దేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారాన్ని మనం ప్రత్యేక అంశాలుగా డిస్కస్ చేస్తున్నాం. అలాంటి ప్రత్యేక అంశాలతో కనీసం యావరేజ్గా ఒక వారంలో 4 నుండి 5 సార్లు కేరళ రాష్ట్రం వార్తలకు వస్తుంది. అంటే అర్థం ఏంటిది? రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కేరళ రాష్ట్రం పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల కాలంలో మనం కేరళ రాష్ట్రానికి సంబంధించి ఏ టాపిక్స్ అయితే డిస్కస్ చేసామో వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా ఒక దగ్గర మీరు నోట్ చేసుకొని రివైజ్ చేసి ఎగ్జామినేషన్కి వెళ్ళండి. ఖచ్చితంగా కేరళ పైన క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ అలాంటి ఒక అంశం ఈరోజు వార్తలోకి వచ్చింది. రైట్ టు ఇంటర్నెట్ అనే అంశంతో, రైట్ టు ఇంటర్నెట్ అనే అంశంతో కేరళ రాష్ట్రం ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల రైట్ టు సిట్ అనే అంశంతో ప్రత్యేకంగా తమిళనాడు రాష్ట్రం, రైట్ టు వాక్ అనే అంశంతో పంజాబ్ రాష్ట్రం, రైట్ టు హెల్త్ అనే అంశంతో రాజస్థాన్ రాష్ట్రం, ఈరోజు రైట్ టు ఇంటర్నెట్ అనే అంశంతో కేరళ రాష్ట్రం వార్తలు నిలిచింది. అర్థం ఏంటంటే కేరళ రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి కూడా, సాధారణ ప్రజలకు సైతం ఇంటర్నెట్, హై స్పీడ్ ఆప్టికల్ ఫైబర్తో కూడిన ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించడం విషయంలో కేరళ రాష్ట్రం తీసుకున్న చొరవ. అదే ఈరోజు వార్తలు నిలిచిన అంశం, కేరళ ఫైబర్ ఆప్టికల్ నెట్వర్క్. డైరెక్ట్గా గుర్తుంచుకోండి, కేరళ ఫైబర్ ఆప్టికల్ నెట్వర్క్. ఇది ఒక ఇనిషియేటివ్. ఫైబర్ నెట్వర్క్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫైబర్ నెట్వర్క్ని ఏర్పాటు చేసి, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి మరియు ప్రతి కార్యాలయం, ఆఫీస్కి హై స్పీడ్ ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పొచ్చు. కేరళ ఫైబర్ ఆప్టికల్ నెట్వర్క్ని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా కేరళ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కూడా, ప్రతి కార్యాలయానికి, ప్రతి ఆఫీస్కి కూడా ఇంటర్నెట్ సౌకర్యం, హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం అనేది అందుబాటులోకి రానుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అలా రైట్ టు ఇంటర్నెట్ సంబంధిత అంశంతో కేరళ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. డైరెక్ట్గా గుర్తుంచుకోండి, సరిపోతుంది. హై స్పీడ్ ఇంటర్నెట్ ఏ బేసిక్ రైట్ అనే అంశం, దీనికి థీమ్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కేరళ రాష్ట్రాన్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి వారం కనీసం 4 నుండి 5 అంశాలు కేరళ రాష్ట్రానికి సంబంధించిన సూపర్లేటివ్ టాపిక్స్ని మనం డిస్కస్ చేస్తున్నామన్నాం కదా. ఎగ్జాంపుల్ చూడండి, ఇటీవలే ఈ వారంలోనే కేరళ రాష్ట్రం ఫుల్లీ ఈ గవర్నర్డ్ స్టేట్గా వార్తల్లోకి వచ్చింది. ఈ గవర్నర్డ్ స్టేట్ మొత్తం కూడా ఆన్లైన్ సేవలు. అండ్ గతంలో చూస్తే కేరళ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేక అంశాలు, ఉదాహరణకి రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినులు ఎవరైతే ఉంటారో వారికి ఋతు సెలవులను మంజూరు చేసిన దేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ. అండ్ పామ్ లీఫ్ మాన్యుస్క్రిప్ట్ సంబంధిత అంశంతో కేరళ రాష్ట్రం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అలా కేరళని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి వారం ఏదో ఒక అంశం, కనీసం 4 నుండి 5 అంశాలు కేరళకి సంబంధించి మనం డిస్కస్ చేసిన వాటన్నిటిని ప్రత్యేకంగా చూడండి. కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి ఇంటర్నెట్ సౌకర్యం అని గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి టెక్నాలజీకి సంబంధించి సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ని అందించడానికి, సైబర్ భద్రత సంబంధిత నైపుణ్యాన్ని అందించడానికి భారత ప్రభుత్వంతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకొని వార్తల్లోకి వచ్చిన మైక్రోసాఫ్ట్ సంస్థ, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జాయిన్స్ ఇండియన్ గవర్నమెంట్ టు ట్రైన్ 6,000 స్టూడెంట్స్ అండ్ 200 ఎడ్యుకేటర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్. ఎగ్జామ్లో ఈ ఒక్క సెంటెన్స్ గుర్తుంచుకుంటే చాలు. ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ అడగరు. సో నేరుగా బిట్ అడగవచ్చు. అదేంటంటే ఇటీవల దేశంలోని కనీసం 6,000 మంది విద్యార్థులకు మరియు 200 ఎడ్యుకేటర్స్కి, బోధకులకి సైబర్ సెక్యూరిటీ, సైబర్ భద్రత అంటే ఆన్లైన్ మోసాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఏ విధంగా కట్టడి చేయాలి, హౌ టు ట్యాకిల్ సైబర్ క్రైమ్స్, అటువంటిది సైబర్ సెక్యూరిటీ సంబంధిత అంశాలపైన
శిక్షణనివ్వడానికి ఏ టెక్ దిగ్గజం భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని వార్తలు నిలిచింది అంటే మైక్రోసాఫ్ట్, ప్రముఖ టెక్ దిగ్గజం, సాఫ్ట్వేర్ సంస్థ అని గుర్తుంచుకోండి. సో ఇటువంటి ఒప్పందాలు ఇటీవల ఏవైతే వార్తలకు వస్తాయో ఇండియన్ గవర్నమెంట్తో కానీ మన త్రివిధ దళాల్లో లేదా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీటితో ఏదైనా సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న వార్తలు నిలిచిన, రైతులకి సంబంధించి ఏదైనా ప్రత్యేక యాప్ సంబంధిత అంశము, ఇటీవల మైక్రోసాఫ్ట్ ఐఐటి మద్రాస్ వారు రూరల్ ఏరియాస్కి సమాచారం అందించడానికి ప్రత్యేకంగా జుగల్బందీని తీసుకొచ్చారు. ఇటువంటి అంశాలు మీరు లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 టాపిక్స్ ఉన్నాయి. భారత వృద్ధి రేటుని ప్రపంచ బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోప ఎంతకు పెరుగుతుంది, భారత వృద్ధి రేటుని ఎంతగా అంచనా వేసింది, ఎంతకు అంచనా వేస్తూ గుర్తించింది ప్రపంచ బ్యాంకు అని అడుగుతారు ఎగ్జామ్లో. 6.3%. గతంలో ఎక్కువగా వీళ్ళు అంచనా వేస్తారు, దాన్ని కుదించడం జరిగింది. బట్ మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మాత్రం నేరుగా 6.3%. 2023-2024 ఆర్థిక సంవత్సరం అంటే FY24, 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చి 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంతగా నమోదు కాబోతోందట అంటే 6.3%గా ఉండబోతోందంట. వృద్ధి రేటు, గ్రోత్ రేటు లేదా జీడిపి అనుకు చూడండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద ఫినాన్షియల్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశం యొక్క ఏరియాలో, విత్ ఇన్ ద ఇండియాలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని జీడిపిగా కొలుస్తాం లేదా వృద్ధి రేటు అని గుర్తుంచుకోండి. 6.3%గా ఉండబోతుంది భారతదేశం యొక్క వృద్ధి రేటు. ఎవరు చెప్తున్నారు? ప్రపంచ బ్యాంకు చెప్తోంది, వరల్డ్ బ్యాంక్. ఇటీవల ప్రపంచ బ్యాంకు పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ప్రపంచ బ్యాంకుకి ప్రస్తుతం హెడ్గా ఎవరు లీడ్ చేస్తున్నారంటే ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అజయ్ బంగా. మొన్న జూన్ 1, 2 తేదీలో తన వార్తలకు వచ్చాడు. అజయ్ బంగా ఈజ్ ద ప్రజెంట్ చీఫ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. వాషింగ్టన్ డీసీలో ఉంది, గుర్తుంచుకోండి వరల్డ్ బ్యాంక్. సో ఇక్కడ ఇదొక టాపిక్. అండ్ ఇటీవల కాలంలో ఇటువంటి వృద్ధి అంచనాలను నేను రెగ్యులర్గా చెప్తున్నాను. కనీసం ఇప్పటికొక 15 వృద్ధి అంచనాలు చెప్పాను. ఏ సంస్థ ఏ విధంగా భారతదేశం యొక్క వృద్ధిని అంచనా వేస్తుందని చెప్పేసి ఇలా 6.3% అని, 6.1% అని, IMF ఎంత అని చెప్తారు, రిజర్వ్ బ్యాంక్ ఎంతగా అంచనా వేసింది, భారత ప్రభుత్వం ఎంతగా అంచనా వేసింది, ఇటువంటి టాపిక్స్ అన్నీ మీకు రెగ్యులర్గా చెప్తున్నాను. వాటన్నిటిని కంపేర్ చేసి చూడండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో, ముఖ్యంగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లాంటి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. మీకు CA 360 కోర్సులో ఇవన్నీ కవర్ అవుతాయి. మీకు అవన్నీ కూడా కంపైల్ చేసి మంత్లీ ఇస్తున్నాను కాబట్టి ఒకసారి చూడండి, ఈజీగా రివిజన్ చేసుకుని వెళ్ళండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, 2030 సంవత్సరం వరకల్లా 82 లక్షల కోట్లకు భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అంటే ప్రస్తుతం మనం చూస్తున్న ఆన్లైన్ సేవలకు ఉపయుక్తమైన ప్రత్యేకమైన అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా యాప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా గూగుల్, టెమాసెక్, బెయిన్ అండ్ కంపెనీ సంయుక్త నివేదిక చెప్పింది 2030 సంవత్సరం వరకల్లా కనీసం 82 లక్షల కోట్లకు భారతదేశం యొక్క డిజిటల్ ఆర్థిక వ్యవస్థ చేరబోతుందంట. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అదంతా కూడా ఎంతెంత వాటా ఉంది, ఏ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఇవన్నీ కూడా మీకు స్టాట్స్ ఇచ్చాను. ఈ స్టాట్స్ అన్ని డైరెక్ట్గా మీకు ఇప్పుడు చూస్తే అర్థమవుతాయి, చదివితే అర్థమవుతాయి. అండ్ ఇంకొకటి, అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండాలని ఇటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో, పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్గా ఉండే ఏవైతే ఉంటాయో వాటిని నేను రెగ్యులర్గా ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఈరోజు మీరు వీడియో చూశాక మీరు ఈ యూట్యూబ్ ఛానల్ చూడండి, అందులో కమ్యూనిటీలో నేను పోస్ట్ చేస్తున్నాను. కమ్యూనిటీలో ఒక్కసారి వీటిని స్క్రీన్ షాట్ చేసుకొని కూడా మీరు చదవచ్చు. క్లియర్గా ఉంటాయి, క్లారిటీగా ఉంటాయి, అందుకే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా నేను ఎప్పుడు లైవ్లోకి వచ్చినా, ఎప్పుడు వీడియో రిలీజ్ అయినా, ఎప్పుడు నా నుండి షార్ట్స్ రిలీజ్ అయినా లేదా కమ్యూనిటీలో పోస్ట్ అయినా డైరెక్ట్గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే కనబడుతుంది. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు ఇలాంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఎలా అంటే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజును ప్రత్యేకంగా పునరాలోచన దినంగా గుర్తించింది అంటారు. ఇలా అడుగుతారు. అంటే ప్రభుత్వ కార్యాలయాలు, పురపాలక సంఘాలు ఉంటాయి కదా, దానికి సంబంధించి ఇక్కడ చూడండి, నేరుగా సెంటెన్స్ చెప్తే అర్థమవుతుంది. పురపాలికల్లో ప్రతి శనివారం పునరాలోచన దినం అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, ఐటీ మినిస్టర్, ఎవరు ప్రస్తుతం ఇండస్ట్రీస్, ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే కేటీఆర్ గారు. కేటీఆర్ గారు నిన్న పిలుపునిచ్చారు.
సో పునరాలోచన దినోత్సవం దినం ప్రతి శనివారం ఏ కార్యాలయాల్లో మనకి పురపాలక సంస్థకి సంబంధించిన కార్యాలయం ఉంటాయి కదా, ఆఫీస్ ఉంటాయి కదా, అందులో మున్సిపాలిటీస్లో. సో ఇక్కడ చూడండి, రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో ప్రతి శనివారం పునరాలోచన దినం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వినియోగించి పక్కన పడేసిన వస్తువులను అర్హులైన వారికి ఉచితంగా ఇచ్చేందుకు ప్రజా చైతన్యాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. పట్టణ ప్రగతిలో భాగంగా పునరాలోచన దినాన్ని నిర్వహించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఆదేశించిన నేపథ్యంలో ప్రతి శనివారం ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని మున్సిపల్ డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. అన్ని పురపాలక సంఘాలకు ఉత్తర్వులను జారీ చేశారు. సో ఇది ఏ విధంగా ఉంటుంది, వాడి పారేసిన వస్తువులు ఉంటాయి కదా, వాటిని మరొకసారి పునర్వినియోగంలోకి తీసుకురావడానికి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, దీనికి సంబంధించిన అంశం అన్నట్టు. ఇటువంటి టాపిక్స్ మీకు ఎక్కువగా తెలంగాణ మంత్లీ మ్యాగజైన్లో కవర్ అవుతాయి. తెలంగాణ మంత్లీ మ్యాగజైన్ మీకు ఇటీవల నేను తరచూ గత నెల రోజుల నుండి ప్రతిరోజు చెప్తున్నాను. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు లైవ్లోకి వచ్చిన ప్రవీణ్ సార్ క్లాసెస్లో ఈ మ్యాగజైన్ని చూడండి, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు రీజనల్ మ్యాగజైన్ చూడండి, తెలంగాణ అభ్యర్థులు రీజనల్ మ్యాగజైన్ చూడండి అని. సో తెలంగాణ మాసపత్రిక అనేది ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అఫీషియల్ మంత్లీ మ్యాగజైన్. అటువంటి వాటిలో ఇటువంటి టాపిక్స్ ఎక్కువగా కవర్ అవుతాయి. సో చూడండి ఒక్కసారి, ఓకేనా. సో దీన్ని కూడా మీకు నేను యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, చూడండి. అండ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ వెజల్, ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ వెజల్ పేరు ఏంటంటే ఎంవి ఎక్స్ప్రెస్. పేరుకి ఇది గుర్తుకుంచుకోండి చాలు, ఎంవి ఎక్స్ప్రెస్. దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ వెజల్ లేదా షిప్ పేరు ఏంటంటే ఎంవి ఎక్స్ప్రెస్. ఈ షిప్ని నిన్నటి రోజున మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్, ప్రస్తుతం కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రిగా, జలమార్గాల శాఖకి మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే సర్బానంద సోనోవాల్ గారు. సర్బానంద సోనోవాల్ గారు అస్సాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మంత్రిత్వ శాఖకి, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గుర్తుంచుకోండి, తను నిన్నటి రోజున ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఎక్కడ అంటే చెన్నై. సో చెన్నై, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నుండి శ్రీలంక వరకు ప్రయాణించే దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ వెసల్ ఎంవి ఎక్స్ప్రెస్ని ప్రారంభించారు. పేరు గుర్తుంచుకోండి, ఎంవి ఎక్స్ప్రెస్ ప్రత్యేకత దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ షిప్, ప్రయాణికులను తీసుకెళ్లే షిప్. ఎక్కడి నుండి ప్రారంభించారు? చెన్నై నుండి. ఎవరు ప్రారంభించారు? దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్, దేశవ్యాప్తంగా 2000 ప్యాక్స్లో జన ఔషధి కేంద్రాలు. జన ఔషధి కేంద్రాల యొక్క ప్రత్యేకత ఏంటిది? జనరిక్ మెడిసిన్స్ని ప్రజలకు అందించాలి, చౌక ధరల్లో క్వాలిటీ మెడిసిన్స్ అని గుర్తుంచుకోండి. సో దేశవ్యాప్తంగా 2000 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, సో ప్యాక్స్లో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అర్హమైన ప్యాక్స్ని గుర్తించి వాటిలో 1000 ప్రైమరీ అగ్రికల్చర్ సెంటర్స్ అనొచ్చు సింపుల్గా. సో 1000 కేంద్రాలు ఆగస్టు నాటికి, మరో 1000 కేంద్రాలు డిసెంబర్ నాటికి ప్రారంభించాలని తీర్మానించింది. గుర్తుంచుకోండి, దేశవ్యాప్తంగా 2000 ప్యాక్స్లో జన ఔషధి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. అండ్ సత్తా చాటిన స్వదేశీ టార్పిడో, స్వదేశీ ఇండిజినియస్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక టార్పిడో అంటే మీకు ఐడియా ఉంటుంది. కామన్గా మనకు ఏ విధంగా ఉంటాయి? వాటర్ పైన ప్రయాణించేవి షిప్. ఇందాక క్రూయిజ్ వెజల్ చెప్పారు కదా, ఎంవి ఎక్స్ప్రెస్ అటువంటివి, ఇండియన్ నావల్ షిప్స్ అటువంటివి. వాటర్ లోపల సో జలాంతర్గాములు ఉంటాయి, సబ్మెరైన్స్. ఈ సబ్మెరైన్స్కి బాటమ్ సైడ్లో ఒక యంత్రం వంటి పరికరం ఉంటుంది, అందులో నుండి టర్పెడోస్ని లాంచ్ చేస్తారు. టర్పెడో అంటే మీరు సింపుల్గా గాజీ మూవీ చూస్తుంటారు. ఎగ్జాంపుల్, సబ్మెరైన్ని తుపాకీ అనుకుంటే అందులో నుండి వచ్చే టర్పెడో బుల్లెట్గా భావించండి. టర్పెడో పేలుడు పదార్థం అనుకోండి. సో దాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో అండర్నీత్ ద సీ లాంచ్ చేయడం జరిగి చూడండి. భారత నౌకాదళ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరబోతోంది. స్వదేశీ సాంకేతికతతో అంటే ఇండిజినస్ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన భారీ టర్పెడోను ఇండియన్ నేవీ మంగళవారం పరీక్షించింది. నీటి లోపల ఉన్న లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఇందుకు సంబంధించిన వీడియోను నేవీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. నీటి అడుగున ఉండే లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగల ఆయుధాల కోసం నేవీ, డిఆర్డిఓ సాగిస్తున్న అన్వేషణలో ఇదో మైలురాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి.
సో ఇదొకటి ఇంపార్టెంట్. నౌకాదళం ఇప్పటికే వరుణాస్త్ర అనే భారీ టర్పెడో ఉంది ఇండియన్ నేవీ దగ్గర. 30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరవేసేందుకు లేదా ఛేదించేందుకు జలాంతర్గామి నుంచి దీన్ని ప్రయోగిస్తారు. ఈ అస్త్రాన్ని విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ వారు అభివృద్ధి చేశారు. సో ఇదొక్కటి ఇంపార్టెంట్. ఏం లేదు, ఇండిజినియస్ టెక్నాలజీతో టర్పెడోని తయారు చేసి లాంచ్ చేశారు. అండ్ హైపర్సోనిక్ క్షిపణిని ఫతా, హైపర్సోనిక్ అంటే సోనిక్ సౌండ్, సో ధ్వని వేగంతో పోలిస్తే అత్యంత వేగమైన ఒక క్షిపణిని, ఒక మిసైల్ని, ఒక పేలుడు పదార్థాన్ని ఇటీవల ఇరాన్ లాంచ్ చేసింది. దాని పేరు ఫతా. ఫతా 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 1 అంటాం. సో ధ్వనితో పోలిస్తే ఏకంగా 15 రెట్లు వేగంగా దూసుకెళ్లే హైపర్సోనిక్ క్షిపణిని రూపొందించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఆ అస్త్రాన్ని ఆవిష్కరించింది. అణు కార్యక్రమంపై అమెరికాతో ఉద్రిక్తతలు ఏర్పడే తరుణంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ చర్య ద్వారా పశ్చిమ ఆసియాలో తన శత్రువులను లక్ష్యంగా చేసుకొని ఆయుధాలను మోహించగల సంకేతాన్ని ఇరాన్ ఇచ్చిందని భావిస్తున్నారు. ఈ క్షిపణికి ఫతా అనే పేరు పెట్టారు. ఫతా. ఇటీవల ఫతా అనే క్షిపణిని ఏ దేశం ప్రయోగించింది అంటే ఇరాన్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఒక నివేదిక. ప్రపంచంలో 230 కోట్ల మందికి వంట గ్యాస్ లేదంట. సో ఇటువంటి నివేదికల పైన మీకు క్వశ్చన్స్ వస్తాయి. మీకు CA 360 మ్యాగజైన్లో ఎవ్రీ మంత్ కూడా రిపోర్ట్స్, ఇండిసెస్ అన్నీ ఒక దగ్గర కంపైల్ చేసి ఇస్తున్నాను చూడండి. ఈరోజు ఇది మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, ప్రవీణ్ సార్ క్లాసెస్లో ఒకసారి చూడండి. నేటి ఆధునిక యుగంలోనూ విద్యుత్ వెలుగులు చూడని వారు, వంట గ్యాస్ అందుబాటులో లేనివారు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ఉన్నారు. ఈ మేరకు 5 అంతర్జాతీయ సంస్థలు ఏంటంటే చూడండి, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ, ఐక్యరాజ్య సమితి గణాంక విభాగం అండ్ ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఒక నివేదికను విడుదల చేశాయి. ప్రపంచంలో దాదాపు 230 కోట్ల మంది వంట చెరుకుగా కట్టెలు, పిడకల వంటివి ఉపయోగిస్తున్నారని వెల్లడించాయి. 67.50 కోట్ల మందికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదని నివేదికలు తెలియజేశాయి. 2030 నాటికి కరెంటు లేని వారి సంఖ్య 66 కోట్లకు, వంట గ్యాస్ లేని వారి సంఖ్య 190 కోట్లకు తగ్గిపోతుందంట. 2010లో ప్రపంచంలో 84% మందికి విద్యుత్ సౌకర్యం ఉంది. 2021 నాటికి 91% చేరింది విద్యుత్ సౌకర్యం. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి వల్ల 2019-21లో ఈ వృద్ధి కొంత మందగించింది. కరెంటు సౌకర్యం లేని వారిలో 80% మంది సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్లో నివసిస్తున్నారు. అండ్ ఇంధన వనరుల విషయంలో ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. వంట గ్యాస్ లేకపోవడంతో కట్టెలు, పిడకలు వంటి కాలుష్యకారక ఇంధనాల వాడకం, దానివల్ల వాయు కాలుష్యం కారణంగా ప్రపంచంలో ప్రతి ఏటా దాదాపు 32 లక్షల మంది చనిపోతున్నారని అంచనా. సో గుర్తుంచుకోండి, ఈ నివేదిక 5 అంతర్జాతీయ సంస్థలు గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ, ఐక్యరాజ్య సమితి గణాంక విభాగం ఇటీవలే ఇండియా ఎలక్టెడ్ టు స్టాటిస్టికల్ బాడీ ఆఫ్ యూఎన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. 2024 నుండి సభ్యత్వం ఉంటుంది ఇండియాది. సో ఇటువంటి సంస్థలు విడుదల చేశాయి. అండ్ ఓజోన్ పొర ఆశించినంత కోలుకోవడం లేదని చెప్పేసి సర్వే. యూవీ రేడియో ఆధారిత ధార్మికత పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. హానికర రేడియో ధార్మికత నుంచి భూమిపై జీవులను రక్షించే ఓజోన్ పొర ఆశించిన స్థాయిలో కోలుకోవడం లేదని తాజా అధ్యయనం పేర్కొంది. ఫలితంగా గత కొన్నేళ్లలో భూ ఉపరితలంపై అతినీలలోహిత రేడియో ధార్మికత పెరుగుతోందని వివరించింది. భూ వాతావరణంలో ఎగువన ఉండే ఓజోన్ పొర చాలా చోట్ల బలహీనపడింది. ఇందుకు కారణం మానవ చర్యలే. ఓజోన్ పొరకు హాని కలిగించే రసాయనాల కట్టడి వంటి చర్యలతో ప్రపంచ దేశాలు దిద్దుబాటుకు ఉపక్రమించిన సంగతి తెలిసింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఓజోన్ పొరకు సంబంధించిన తాజా అధ్యయనం, దానికి సంబంధించి ఓజోన్ పొర ఆశించినంతగా కోలుకోవడం లేదు, అంతగా మనం దాన్ని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాం. ఈ భూమి నుండి వచ్చే గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాన్ని నశింపచేస్తున్నాయి అని చెప్పేసి నివేదిక. అండ్ నెక్స్ట్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈసారి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావచ్చు, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో రావచ్చు. సో సురినామ్ పర్యటన జూన్ 4వ తేదీ నుండి రాష్ట్రపతి గారి సురినామ్ దేశ పర్యటన ప్రారంభమైంది. అలా సురినామ్లో పర్యటించిన ప్రథమ రాష్ట్రపతిగా కూడా వార్తల్లోకి వచ్చారు. సో సురినామ్ దేశ ప్రస్తుత దేశాధినేతగా ఎవరున్నారంటే సురినామ్ దేశ అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్ సంతోఖి, ఇండియన్ ఆరిజిన్ పర్సన్. తన చేతుల మీదుగా
సురినామ్ దేశ అత్యున్నత పురస్కారాన్ని ద్రౌపది ముర్ము గారు పొందడం జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురినామ్ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ద చైన్ ఆఫ్ ద యెల్లో స్టార్. ఈ పేరు గుర్తుంచుకోండి. ఇటీవల ఫిజీ, పప్వా న్యూగినియా భారత ప్రధానికి అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఆ పేర్లు, ఇటువంటి పేర్లు కొంత గుర్తుంచుకోవాలి. సో గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ద చైన్ ఆఫ్ ద యెల్లో స్టార్ను ఆ దేశ అధ్యక్షుడు, ఏ దేశ అధ్యక్షుడు? సురినామ్ దేశ అధ్యక్షుడు చంద్రికా పర్సాద్ సంతోకి అందజేశారు. రెండు దేశాల బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు గౌరవ చిహ్నంగా పురస్కార ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా పరిమరిబోలోని సురినామ్ అధ్యక్ష భవనంలో, అంటే అక్కడ ఏరియా అధ్యక్ష భవనంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గుర్తుంచుకోండి. అండ్ వార్తలు నిలిచిన పుస్తకాలను కనుక అబ్జర్వ్ చేస్తే బ్రహ్మకుమారీస్ ఫేమస్. సో ఒక బ్రహ్మకుమారి, ఒక విమెన్, తన పేరు బీకే శివాని. బీకే శివాని గారు రాసిన ఒక స్పిరిచువల్ బుక్ అని చెప్పవచ్చు. ద పవర్ ఆఫ్ ద వన్ థాట్, ద పవర్ ఆఫ్ వన్ థాట్ అనే పుస్తకం, మాస్టర్ యువర్ మైండ్, మాస్టర్ యువర్ లైఫ్ అనే ఒక పుస్తకాన్ని ఎవరు లాంచ్ చేశారు, ఎవరు రాశారు, ఆథర్ ఎవరంటే బీకే శివాని. పుస్తకం పేరు ద పవర్ ఆఫ్ వన్ థాట్, మాస్టర్ యువర్ మైండ్, మాస్టర్ యువర్ లైఫ్. దీన్ని హార్పర్ కొల్లిన్స్ సంస్థ వారు మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఏ స్పిరిచువల్ మాస్టర్స్ పవర్ఫుల్ గైడ్ ప్యాక్డ్ విత్ యూనిక్ టూల్స్, టెక్నిక్స్ ఫర్ ఎనీ వన్ who wants to unlock the true potential of their mind and manifest the life they want. సో ఇంకొక పుస్తకం, సో కథకళి డ్యాన్స్ థియేటర్ అనే ఒక పుస్తకం, కథకళి డ్యాన్స్ థియేటర్ అనే ఒక పుస్తకం, ఏ విజువల్ నరేటివ్ ఆఫ్ ఇండియన్ సాక్రెడ్ మైమ్. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారంటే కేకే గోపాలకృష్ణన్ గారు రాశారు. కేకే గోపాలకృష్ణన్ గారు ఆథర్గా ఉన్న ఒక పుస్తకం కథకళి డ్యాన్స్ థియేటర్. పుస్తకం ద్వారానే మనకు ఈ కథకళిని కళ్ళకు కట్టినట్టుగా చూపించే ఒక రచన అని గుర్తుంచుకోండి. సో కేకే గోపాలకృష్ణన్ కథకళి డ్యాన్స్ థియేటర్ అనే పుస్తకం గుర్తుంచుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, రైట్ టు ఇంటర్నెట్ అనే అంశంతో కేరళ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ భారత ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం దేశంలో సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాన్ని కలుగజేయడం. అండ్ భారతదేశం యొక్క వృద్ధి రేటును 2024 ఆర్థిక సంవత్సరం ముగిసే లోపల ఎంతగా అంచనా వేసింది ప్రపంచ బ్యాంక్ అంటే 6.3%. 2030 కల్లా 82 లక్షల కోట్లకు భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి ప్రముఖ సంస్థలు చెప్పిన నివేదిక. పురపాలికల్లో ప్రతి శనివారము కూడా పునరాలోచన దినంగా జరపాలని చెప్పేసి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు చెప్పారు. అండ్ దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ వెసెల్ ఎంవి ఎక్స్ప్రెస్ ప్రారంభం చెన్నై టు శ్రీలంక. అండ్ దేశవ్యాప్తంగా 2000 ప్యాక్స్లో జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. అండ్ సత్తా చాటిన స్వదేశీ టార్పెడో ఇండియన్ నేవీకి సంబంధించిన ఒక ఘనత. అండ్ హైపర్సోనిక్ క్షిపణిని ఆవిష్కరించిన ఫతా అనే ఒక క్షిపణిని ఆవిష్కరించిన ఇరాన్. నెక్స్ట్ ప్రపంచంలో 230 కోట్ల మందికి వంట గ్యాస్ నేటికి లేదని అంతర్జాతీయ సంస్థలు పేర్కొనడం జరిగింది. అండ్ ఓజోన్ పొర ఆశించినంతగా కోలుకోవడం లేదని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పిన అధ్యయనాలు. అండ్ నెక్స్ట్ సురినామ్ అత్యున్నత పౌర పురస్కారం ద్రౌపది ముర్ము గారికి గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ద చైన్ ఆఫ్ ద యెల్లో స్టార్ అనే ఒక పురస్కారం. అండ్ నెక్స్ట్ హార్పర్ కొల్లిన్స్ వారు విడుదల చేసిన ఒక పుస్తకం, బీకే శివాని గారు బ్రహ్మకుమారి గారు రాసిన పుస్తకం ద పవర్ ఆఫ్ వన్ థాట్. అండ్ లాస్ట్ కథకళి డ్యాన్స్ థియేటర్ అనే పుస్తకాన్ని కేకే గోపాలకృష్ణన్ గారు మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.